రాజకీయం తెలియదన్నారు. హడావుడి తప్ప అసలు విషయమే లేదన్నారు. ముందుకొచ్చాను, పార్టీ పెట్టాను, దాని పేరు జనసేన. ఎన్నికల్లో దిగకుండా టీడీపీకి మద్దతునివ్వడమేంటన్నారు. పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయాడు, పని అయిపోయిందన్నారు. విమర్శలు ఎన్ని వచ్చినా, కుట్రలు ఎన్ని చేసినా, అడుగడుగునా అడ్డుకున్నా 100% స్ట్రైక్ రేట్తో దేశ చరిత్రలో ఏ పార్టీ సాధించని విజయాన్ని సాధించాడు. ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. ఎందరికో ఆపద్బాంధవుడిగా మారాడు. డోలీలో వెళ్లే మారుమూల ఊర్లకు రోడ్లు తెచ్చాడు. గిరిజన గ్రామాలకు వెలుగులనిచ్చాడు. 25 ఏళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రి అంటే టీడీపీకి బి టీం అన్నారు. పల్లకీని మోసే బోయవాడన్నారు. అధికార పీఠం ఎక్కేది ఎప్పుడన్నారు. జనసేనానికి వెన్నుదన్నుగా ఉన్నవారు ఒక్కొక్కరిగా జారిపోతున్నారు. సేనాని మార్గం సరికాదంటున్నారు. నికార్సైన అనుచరగణం నిష్క్రమిస్తున్నారు. పొగడ్తల పూలను ఏరుకుంటూ, విమర్శల రాళ్ల దెబ్బలను తట్టుకుంటూ జనసేనాని సరైన మార్గంలోనే వెళుతున్నారా, లేక తనకు తానే చెప్పుకున్నట్లుగా అనుభవ రాహిత్యంతో నిర్ణయాలు తీసుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ వ్యూహం వేరంటున్నవారు కొందరు, ఇక మారడు ఇంతే అంటూ పెదవి విరుస్తున్నవారు మరికొందరు. ప్యాకేజీ పట్టాడన్నారు, మూటలు ముట్టాయన్నారు. ఎవరేమన్నా పట్టించుకోకుండా తన దారిన తాను వెళుతున్న జనసేనాని పయనంపై సమగ్ర విశ్లేషణ. సేనాని వ్యూహం. వీకెండ్ వాయిస్ బై ఎంఎస్ఆర్. మార్చి 28వ తేదీ అనగా శనివారం సాయంత్రం 6 గంటలకు మీ నెంబర్ 1 న్యూస్లో. డోంట్ మిస్ ఇట్.